హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు పవన్, మీరు చూస్తున్నారు ఆచార్య టెక్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 22కి అయితే అందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ మొదలుపెట్టే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఏదైతే అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ జరుగుతున్నాయో 26th and 27th, సో వీటికి సంబంధించి ఆల్రెడీ నేను ఒక 2 వీడియోస్ అయితే చేశాను అనమాట. నేను టాప్ 5 టీవీస్ని ఆఫర్స్ గురించి అండ్ ఇంకా టాప్ 5+ మొబైల్స్ ఆఫర్స్ గురించి అయితే నేను ఆ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇంకా ఈ పైన ఐకార్డ్స్లో కూడా నేనైతే వదిలేస్తుందన్నమాట. మీరు అక్కడి నుంచి అయినా కానీ ఆ వీడియోస్ని అయితే చూడొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ చూసినట్టయితే మనకి OnePlus నుంచి OnePlus Nord 2 మొబైల్ని ఈ మంత్ 22nd ఇండియాలో లాంచ్ చేస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. సో దీనికి సంబంధించి ఈరోజు కొన్ని రెండరింగ్ ఇమేజెస్ అయితే మనకి బయటకు వచ్చాయన్నమాట. అండ్ ఇంకా ఇందులో రెడ్ కలర్ వేరియంట్ని కూడా తీసుకురాబోతున్నట్టు కొన్ని లీక్స్ ద్వారా అయితే తెలుస్తుంది. సో ఈ రెండర్ ఇమేజెస్ చూసుకున్నట్టయితే 2 కలర్ వేరియంట్స్ని తీసుకొస్తున్నట్టయితే మనకు తెలుస్తుంది అనమాట. సో నేను ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేశాను. మీరు టెక్ న్యూస్ ఫాలో అవుతున్నట్టయితే నేను ఆల్రెడీ ప్రీవియస్ టెక్ న్యూస్లో అయితే చెప్పాను అనమాట. 2 కలర్ వేరియంట్స్ని వీళ్ళు ముందు తీసుకొస్తారు, తర్వాత స్పెషల్ వేరియంట్ అని చెప్పి ఇంకొక కొత్త కలర్ని అయితే తీసుకొస్తారని చెప్పి నేను టెక్ న్యూస్లో అయితే చెప్పాను అనమాట. ఈ ఇమేజ్ చూసినట్టయితే సో అదే నిజమని తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ చూసినట్టయితే నాసా రీసెంట్గా తన ట్విట్టర్లో ఒక పిక్ని అయితే పోస్ట్ చేసింది అనమాట. మీరు ఎప్పుడైనా మొత్తం ఈ విశ్వంలో ఉన్న నక్షత్రాలన్నీ ఒకే చోట ఉంటే ఎలా ఉంటుందో ఊహించారా? సో ఊహించకపోతే ఇప్పుడు ఈ పిక్ చూస్తే మీకైతే అర్థమవుతుంది అనమాట. సో ఈ పిక్ని నాసా తన ట్విట్టర్ పేజ్లో అయితే పోస్ట్ చేసింది. సో ఈ పిక్ చూసుకున్నట్టయితే చాలా కోటాను కోట్ల నక్షత్రాలు ఒకే చోట ఉన్నట్టుగా అయితే మనకైతే తెలుస్తుంది అనమాట. ఈ పిక్స్ని నాసా హుబుల్ స్పేస్ టెలిస్కోప్ అయితే ఫొటోస్ తీసి పంపించిందని చెప్పి అయితే నాసా అయితే చెప్తుంది అనమాట. సో ఈ పిక్ చూసి మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. నెక్స్ట్ చూసినట్టయితే మనకి రియల్మీ నుంచి జూలై 23rd కొన్ని ఐఓటీ ప్రోడక్ట్స్ అయితే లాంచ్ అయిపోతుంది అనమాట. రియల్మీ బడ్స్ వైర్లెస్ 2 నియో అండ్ ఇంకా బడ్స్ Q2 నియో అండ్ ఇంకా రియల్మీ వాచ్ 2 Pro అనమాట. సో ఈ ప్రోడక్ట్స్ని జూలై 23rd మన ఇండియాలో అయితే లాంచ్ అయిపోతుంది అనమాట. సో బడ్స్ Q2 నియో అయితే ఉందో దీని గురించి కొన్ని కీ స్పెక్స్ అయితే మనకి బయటకు వచ్చాయన్నమాట. ఇది 10mm డ్రైవర్స్తో వస్తుందని అండ్ ఇంకా ఇందులో మనకి ENC అంటే ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉండబోతున్నట్టయితే మనకు తెలుస్తుంది. అండ్ ఇంకా దీని బ్యాటరీ లైఫ్ చూసినట్టయితే 20 hours బ్యాటరీ లైఫ్తో విత్ కేస్తో అయితే వచ్చే అవకాశం ఉందని చెప్పి మనకైతే తెలుస్తుంది అనమాట. అండ్ ఇంకా వీళ్ళు చెప్పేది ఏంటంటే 10 minutes ఛార్జ్ చేస్తే 120 minutes అంటే 2 hours అయితే మనం యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి అయితే వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ ఇంకా ఇది Type-C పోర్ట్తో వస్తుందని కూడా మనకైతే తెలుస్తుంది అనమాట. సో మిగతా వాటి గురించి ఏదంటే జూలై 23rd వరకు అయితే ఆగాల్సి ఉంది. నెక్స్ట్ న్యూస్ మనకి పోకో నుంచి పోకో M3 మొబైల్ ఏదైతే ఉందో ఇందులో మనకి 6GB 64GB అండ్ ఇంకా 6GB 128GB వేరియంట్స్ మాత్రమే మనకైతే అవైలబిలిటీలోకి ఉండేవి ఇప్పటిదాకా. బట్ ఈ రోజు నుంచి 4GB 64GB వేరియంట్ కూడా వీళ్ళు మనకి అవైలబిలిటీలోకి అయితే తీసుకొచ్చారనమాట. సో దీని ప్రైస్ చూసినట్టయితే 10,499 రూపాయలు అయితే పెట్టారు. బిగ్ సేవింగ్ డేస్ రాబోతుందో జూలై 24 నుంచి 29 వరకు ఈ సేల్స్ కోసమే ప్రత్యేకంగా వీళ్ళు ఈ వేరియంట్ అయితే రిలీజ్ చేశారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి బోల్ట్ ఆడియో నుంచి సో బోల్ట్ ఆడియో ఫ్రీ పాడ్స్ ప్రోని అయితే TWS ఇయర్ ఫోన్స్ని ఈరోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది అనమాట. ఇది 32 hours ప్లేబ్యాక్ టైం ఇస్తుందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ ఇంకా 10 minutes ఛార్జ్ చేస్తే 100 minutes అయితే ప్లేబ్యాక్ టైం వస్తుందని చెప్పి అయితే వీళ్ళే చెప్తున్నారు. అండ్ ఇంకా Type-C పోర్ట్తో వస్తుంది. అండ్ ఇది టచ్ కంట్రోల్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంకా ఇందులో మనకి ఎక్స్ట్రా బేస్ కోసం మైక్రో ఓఫర్ని అయితే యూజ్ చేసినట్టు వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. అండ్ ఇంకా ఇది IPX5 వాటర్ రెసిస్టెంట్ వస్తుంది. ఫైనల్గా దీని ప్రైస్ చూసుకున్నట్టయితే ఇది 1,299 రూపాయలు అయితే పెట్టారు. ఇది మనకి ఫ్లిప్కార్ట్లో అవైలబిలిటీలోకి అయితే రాబోతుంది అనమాట. అండ్ ఇందులో మనకి 3 కలర్ ఆప్షన్స్ అయితే వీళ్ళైతే తీసుకొచ్చారు అనమాట, బ్లాక్, వైట్ అండ్ ఇంకా బ్లూ. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి శాంసంగ్ నుంచి ఏదైతే మనకి ఆగస్టులో జరగబోయే శాంసంగ్ అన్ప్యాక్డ్ ఈవెంట్లో వీళ్ళు లాంచ్ అయిపోయే గెలాక్సీ Z Flip 3 ఉందో ఇందులో మనకి ఒక స్పెషల్ ఎడిషన్, అది కూడా అడిడాస్తో కొలాబరేట్ అయిన ఒక స్పోర్ట్స్ ఎడిషన్ని వీళ్ళైతే తీసుకురాబోతున్నట్టు మనకి ఈ ఇమేజ్ ద్వారా తెలుస్తుంది అనమాట. ఈ ఇమేజ్ని లెట్స్ గో డిజిటల్ వెబ్సైట్ వాళ్ళు తమ ట్విట్టర్ పేజ్లో అయితే పోస్ట్ చేశారనమాట. నెక్స్ట్ న్యూస్ మనకి టిక్ వాచ్ కంపెనీ నుంచి టిక్ వాచ్ GTH స్మార్ట్ వాచ్ని ఈరోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది అనమాట. ఇది మనకి అమెజాన్లో అవైలబిలిటీగా ఉంది. దీని స్పెక్స్ చూసినట్టయితే ఇది 1.55 inch TFT డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఇంకా SPO2 ఉంటుంది. బ్లూటూత్ 5.1 అయితే సపోర్ట్ చేస్తుంది. 260 mAh బ్యాటరీ ఉంటుంది. 10 days బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. అండ్ ఇంకా 5 ATM వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది. అండ్ 14 స్పోర్ట్స్ మోడ్స్ ఉంటాయి. అండ్ ఇంకా ఇందులో మనకి స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఇది స్కిన్ టెంపరేచర్ని కూడా డిటెక్ట్ చేయగలదని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు.
అండ్ ఫైనల్గా దీని ప్రైస్ చూసినట్టయితే ఇది 4799 రూపాయలు అయితే పెట్టారనమాట. ఇది ఆల్రెడీ మనకి అమెజాన్లో సేల్కి అయితే వస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేజ్ చేయొచ్చు. ఈ రోజు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించి చూసేది ఇది అనమాట. సో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించింది మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను మీ ఒపీనియన్స్. అండ్ ఇంకా ఈ వీడియో ఇస్తే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఆచార్య టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు, బాయ్ బాయ్.